వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు యోని ముద్రాసనము. ఈ యోని ముద్రాసనంలో మనము చేతులని ఊర్ధ్వంగా తీసుకొని ఊర్ధ్వహస్త యోని ముద్రాసనం చేయబోతున్నాము. యోని ముద్రాసనము కాళ్ళకి, నడుములకి, కాళ్ళ వేళ్ళకి, కాళ్ళ ఒంపులకి చాలా 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 మేలు చేస్తుంది. ఈ ఆసనము కొద్దిగా కష్టంగా అనిపించినా మన లోవర్ బాడీపై చాలా ఎఫెక్ట్ని చూపించి అక్కడ ఉండే కండరాలపై చాలా ప్రభావం తీసుకొస్తుంది. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వార్మప్ కంటే ముందుగా మనము ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేయడానికి కళ్ళని మూసుకోండి. కళ్ళని మూసివేసి ఇలా వీపుని నిటారుగా చేయాలి. ఇలా వీపుని నిటారుగా చేసి మనము శ్వాస ఏ గతిలో తీసుకుంటున్నామో దానిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. పొట్టపై ఇలా చేతిని పెట్టి తొందరగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేసిన తర్వాత కొంత సమయం పాటు కళ్ళని అలానే మూసివేసి ప్రాణాయామం మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో గమనించాలి. శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదిలేయండి. ఈ విధంగా 2 నుంచి 3 సార్లు మనం ప్రాణాయామం చేయవచ్చు. ప్రాణాయామం వజ్రాసనంలో చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఆసనానికి మనం వజ్రాసనంలో కూర్చుంటే చాలా మంచిది. దాని తర్వాత మన కాళ్ళ వేళ్ళని లోపలికి చేద్దాము. లోపలికి చేసి ఈ విధంగా కూర్చుందాము. ఈ విధంగా కూర్చోండి. వీపుని నిటారుగా చేయాలి. ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళ ఒంపులలో ప్రెషర్ బాగా పడుతుంది. వీపుని నిటారుగా చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇలా ఉంటూ మనము కొద్దిగా వార్మప్ చేద్దాము. 2 చేతులని చెరోవైపు తీసుకెళ్ళి చేతులని ఇలా ఊర్ధ్వహస్తంలో తీసుకెళ్దాము. నెమ్మదిగా కిందికి తీసుకొని రావాలి. మళ్ళీ ఊర్ధ్వహస్తంలో ఇలా తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావాలి. కొన్నిసార్లు ఈ విధంగా పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. ఈసారి మనము చేతులని పైకి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి ఈ విధంగా ఇంటర్లేస్ చేద్దాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. చేతులని వెనకాలకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రావాలి. ఇక్కడ
ఉంటూ బ్లాక్ సహాయాన్ని తీసుకొని ఈ విధంగా కాళ్ళ మడమలకి పృష్ఠభాగాలు సపోర్ట్గా ఉండేలాగా చూడాలి. అలా చూసి మోకాలని దగ్గరగా తెచ్చేయండి. మోకాలని బాగా పైకి చేయాలి. అలా పైకి చేస్తూ ఈ ఉత్తోలన పాదాంగులాసనాన్ని చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. తొడలు ఒకదానికొకటి తాకాలి. వీపుని నిటారుగా చేయవచ్చు. శ్వాస తీసుకొని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మనము మోకాలని సపరేట్ చేసి పాదాలని ఈ విధంగా యోని రూపంలో తీసుకొని రావాలి. ఈ విధంగా యోని రూపంలో పాదాలని తీసుకొని వచ్చేసి ఆ యొక్క మడమలు మన గుహ భాగము మన పృష్ఠ భాగానికి మధ్యలో బ్యాలెన్స్ అయ్యేలాగా చూడాలి. ఇక్కడ కాళ్ళ వేళ్ళని దూరంగా చేయండి. అలా దూరంగా చేస్తూ వీపుని నిటారుగా పెట్టాలి. ఇక్కడ పాదాల మధ్యలో యోని రూపంలో ఆకారాన్ని చేసి పెట్టడము చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనము నమస్కార యోని ముద్రాసనం చేశాము. దేన్నైనా సహాయంగా తీసుకుంటూ ఇలా చేతులని నమస్కారంలో పెట్టవచ్చు. అయితే ఈరోజు మనము ఊర్ధ్వ హస్తాసనముగా చేయబోతున్నాము. బ్లాక్ని ఇలా చెరోవైపు పెట్టండి. అలా పెట్టవచ్చు. ఈ విధంగా ఒక చేతిని పైకి చేయండి. నెమ్మదిగా రెండో చేతిని కూడా పైకి తీసుకెళ్ళి ఈ విధంగా హస్తాలని ప్రెస్ చేస్తూ నమస్కార యోని ముద్రాసనం చేద్దాము. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేయండి. అలా వచ్చి మోకాళ్ళని కిందికి తెచ్చి వజ్రాసనంలో కూర్చుందాము. ఎప్పుడైతే ఈ ఆసనంలో ఉన్నామో అప్పుడు మన కాళ్ళ ఒంపులపై చాలా తీవ్రంగా ప్రభావం పడింది. కాళ్ళ ఒంపులో ఆ ప్రభావాన్ని మనము గమనిస్తూ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకు ఈ ఆసనము కష్టంగా అనిపించవచ్చు. కానీ ఆసనం చేస్తూ చేస్తూ వాళ్ళ కాళ్ళ ఒంపులు బలంగా దృఢంగా తయారవుతాయి. బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ని తప్పకుండా మనము ఈ బ్లాక్ని సహాయంగా వాడుతున్నాము. బ్లాక్ని ఇక్కడ మనం పరిపరి విధాలుగా వాడుకోవచ్చు. అవన్నీ ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. ఇక్కడ ఛాతిని ముందుకు చేయాలి. దృష్టిని ఒక బిందుపై పెట్టాలి. అలా పెడుతూ నమస్కారాన్ని ఎప్పుడైతే ఆకాశం వైపు తీసుకెళ్తామో హస్తాలని కూడా ప్రెస్ చేసినట్టు అయితే ఈ ఆసనము ఈజీగా చేయగలుగుతాము. ఇలా బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయడం వలన మన శరీరానికి చాలా మంచిది. పిల్లలు ఈ ఆసనం చేస్తే వాళ్ళకు చాలా మేలు కలుగుతుంది. నడుములపై ఈ ఆసనము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఆసనం చేసిన తర్వాత వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చొని దాని తర్వాత ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కిందికి వచ్చి రిలాక్స్ అయినట్టయితే మనకు చాలా మేలు కలుగుతుంది. ఇక్కడ మనము వజ్ర శశాంకాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించుతున్నాము.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఊర్ధ్వహస్త యోని ముద్రాసనము. ఈ ఆసనము మన కాళ్ళకు చాలా మంచిది, అలానే నడుము కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. ముందుగా మనము కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. పాదాలని మనము బటర్ఫ్లై అంటే బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి కాళ్ళని ఒక దగ్గర పెట్టేసి ఆ తొడలని బాగా పైకి కిందికి అనాలి. ఈ విధంగా కాళ్ళని బాగా పైకి కిందికి అంటూ ఉండండి. అలా పైకి కిందికి అని దాని తర్వాత మనము నార్మల్గా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని మనము ప్రాణాయామం చేద్దాము. వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చొని కాళ్ళ కండరాలలో బాగా అవేర్నెస్ పెంచడానికి కొంత సమయం పాటు ఇక్కడ అలానే కూర్చోవాలి. కాళ్ళ వేళ్ళు, కాళ్ళ ఒంపులు పై ఈ యొక్క ఆసనం చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అవన్నీ ఇక్కడ బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఇప్పుడు మనము కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేసి కూర్చుందాము. కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి వీపుని నిటారుగా పెట్టి కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి వీపుని నిటారుగా చేసి పెట్టి పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ కూర్చుందాము. నెమ్మదిగా ఉత్తోలన పాదంగులాసనంలో వెళ్దాము. ఇక్కడి నుంచి మనము బ్లాక్ సహాయాన్ని పట్టుకొని ఆ మోకాలని పైకి లేపుదాము. తొడలు ఒకదానికొకటి తాకాలి. ఇక్కడ మడమలు పృష్ఠభాగాల్లో ఉండే ఆ ఎముకకి ఆనించేలాగా పెట్టి మోకాలని చాలా పైకి తీసుకెళ్ళాలి. ముందుకి కొద్దిగా వంగినట్టుగా ఉంటే మనము ఈ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండి దాని తర్వాత బ్లాక్ని మోకాళ్ళ ముందుకు తెచ్చి మోకాళ్ళని సపరేట్ చేయండి, తొడలని సపరేట్ చేయండి. అలా సపరేట్ చేస్తూ బ్లాక్ని దగ్గరగా తెచ్చుకొని ఇంకా బ్యాక్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఇక్కడ కాళ్ళ వేళ్ళు ఈ విధంగా తాకుతూ పాదాలని యోని రూపంలో తీసుకొని వచ్చేసి బ్లాక్ సహాయాన్ని యూస్ చేస్తూ వేరే చేతిని తొడపై పెట్టేసి వీపుని నిటారుగా చేసి ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేలాగా చూడాలి. చిన్నపిల్లలతో ఇలాంటి ఆసనాలను చేయిస్తే వాళ్ళ శరీరంలో బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. వాళ్ళ కండరాలు బాగా బలంగా తయారవుతాయి. అలానే వాళ్ళల్లో ఫోకస్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉంటూ కొంత సమయం పాటు ఆసనంలో ఒక బిందుపై ఫోకస్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత చేతులను చెరోవైపు చేయండి. వీపుని నిటారుగా చేస్తూ ఒక్క చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము. హస్తాలని దూరంగా చేసి బ్యాలెన్స్ చేస్తూ రెండో చేతిని కూడా పైకి తీసుకెళ్ళి చేతులని జోడించాలి. హస్తాలని
ఒకదానికొకటి ప్రెస్ చేస్తూ ఫోకస్ని పెంచుకుంటూ మనము ఈ యొక్క ఆసనంలో ఉండాలి. దాని తర్వాత మోకాళ్ళని దగ్గరగా తెచ్చేయండి. ఈ ఆసనంలో స్టెప్ బై స్టెప్ వెళ్ళడము, స్టెప్ బై స్టెప్ బయటికి రావడం చేస్తూ ఉండాలి. తొడ లోపలి భాగంలో బాగా స్ట్రెచ్ పడింది కాబట్టి తొడ బయటి భాగంలో కూడా స్ట్రెచ్ని తీసుకొని వచ్చి మనము కౌంటర్గా ఆసనాన్ని చేయవచ్చు. దీని తర్వాత మళ్ళీ వజ్రాసనంలో వెళ్ళి కూర్చోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఊర్ధ్వహస్త యోని ముద్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాళ్లల్లో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కాళ్ల కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. వీటన్నిటితో పాటు లోయర్ బ్యాక్కి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. వజ్రాసనం నుంచి 2 పృష్ఠ భాగాలని కుడివైపు పెట్టి కూర్చోండి. ఆ ఎడమ కాలుని ఇలా ముందుకు తీసుకొని వచ్చి ఇలా ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. బ్యాక్ని సూటిగా పెట్టండి. దీని తర్వాత కాళ్ళని మార్చుదాము. కుడి కాల్ని పైకి తీసుకొని వచ్చేయండి. అలా కుడి కాల్ని పైకి తెచ్చేసి కుడివైపు ట్విస్ట్ అవ్వండి. కుడి కాలు బయటి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇవన్నీ చేసిన తర్వాత కాళ్ళ యాంకిల్స్ని ఇంకొద్దిగా రిలాక్స్ చేసుకుందాము. కాబట్టి కాళ్ళని సూటిగా చేసి కూర్చోవాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందుకు వైపు చేయడము. అలానే కాళ్ళ యాంకిల్స్ని రొటేట్ చేయడము. రివర్స్గా చేయండి. దీని తర్వాత కాళ్ళని షేక్ చేద్దాము. కాళ్ళని ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కూడా చేయండి. ఈ విధంగా పరిపరి విధాలుగా మనము కాళ్ళని రిలాక్స్ చేసుకోవడానికి కాళ్ళని స్ట్రైట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేసుకోవచ్చు. నార్మల్గా వచ్చి కూర్చోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాలెన్స్ తప్పి కింద పడకుండా మనము బ్యాక్ని కాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. కాళ్ళల్లో వంపు తక్కువగా ఉన్న వాళ్ళకు కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ ఆసనం చేయడం వలన మీ కాళ్ళు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. నడుములకి కూడా ఈ ఆసనము చాలా మేలు చేస్తుంది. కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయడానికి కష్టంగా భావిస్తారు. అలానే మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఆ విధంగా మీరు మోకాళ్ళని పెట్టడం వలన మోకాళ్ళల్లో ఎటువంటి పెయిన్ రాకుండా చూసుకుంటూ ఆసనం చేసినట్టు అయితే మీకు మంచిది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఊర్ధ్వహస్త యోని ముద్రాసన మరి ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి
దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.